హాయ్! ఇది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! కుంకుమ, పసుపు అనమాట. మొన్న పూజ చేసుకుంటూ పూజా సామాగ్రి అంతా వాష్ చేస్తున్నా. అనుకోకుండా కుంకుమ, పసుపు క్వార్ట్జ్ మీద కొంచెం మిగిలిపోయింది, పడిపోయాయి. సో, నేను గమనించేలోపే ఫ్లోర్ మీద, సింక్ మీద కూడా పడిపోయినాయి. అస్సలు షాక్ ఏంటంటే కొన్ని సెకండ్స్‌లోనే క్వార్ట్జ్ మీద పెద్ద రెడ్ ప్యాచ్ వచ్చేసింది. ఇంకా నాకైతే చాలా టెన్షన్ అనిపించింది. అప్పుడే గుర్తొచ్చింది నా దగ్గర ఒక క్లీనింగ్ పేస్ట్ అయితే ఉంది అనేసి, ఆ కొద్దిగా పేస్ట్ తీసుకొని ఆ స్టెయిన్ మీద అప్లై చేసి చూసా. సో, కొంచెం ఇలా రబ్ చేయగానే కొంతవరకు పోయిందనమాట. సో, వెంటనే పసుపు అయితే క్లీన్‌గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత చూసాను ఇంకా ఒక 2, 3 సార్లు ఇంకొంచెం పేస్ట్ తీసుకొని బాగా రెడ్ ప్యాచ్ మీద అప్లై చేయగానే ఇంకా అస్సలు క్లియర్‌గా వెళ్ళిపోయిందనమాట. సో, చాలా రిలీఫ్ అనిపించింది. అయితే ఇది కేవలం కుంకుమ, పసుపు స్టెయిన్స్ కోసం మాత్రమే కాకుండా మన ఇంట్లో కబోర్డ్స్, ఆయిల్ స్టెయిన్స్, టర్మరిక్ స్టెయిన్స్, బాత్రూంలో హెయిర్ డై వేసుకుంటాం కదా! అలాంటప్పుడు వుడ్ మీద పడినా, ఎంత స్టబర్న్‌గా ఉన్నమైనా కూడా కొంచెం డ్రై అయిపోయినా కూడా ఈజీగా వెళ్ళిపోతాయన్నమాట. హ్యాండీగా ఉంటది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! సింక్‌లో చూడండి. అసలు సింక్‌లో కూడా వెళ్ళలేదనమాట. అందుకనే స్టెయిన్‌లెస్ స్టీల్ ఉంటది కదా! దాంతో ఆ స్క్రబ్బర్‌తో ఇంకా ఆ పేస్ట్ తీసుకొని అప్లై చేయగానే అసలు ఇంకా మిరాకిల్ లాగే అసలు సింక్ అయితే కొత్తగా అయిపోయిందనమాట. అసలు వాష్ చేయగానే అసలు ఇంకా స్టెయిన్‌లెస్ స్టీల్ మీద ఇంకా బాగా పనిచేసింది. అందుకే ఇంట్లో ఇలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్టెయిన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటిది ఏదైనా ఒకటి ఉంటే అస్సలు భయం ఉండదు. డెఫినెట్‌గా ఈ ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసుంటుంది. బట్ ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళ కోసం ఇది యూజ్‌ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానన్నమాట. సో, ఈ ప్రోడక్ట్ పేరు పింక్ మిరాకిల్ క్లీనర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది వాల్మార్ట్‌లో దొరుకుతది. చాలా తక్కువ కాస్ట్, జస్ట్ $5, $6లో ఉంటది. సో, ఈ ప్రోడక్ట్‌ని గ్యాస్ మీద ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను డీటెయిల్‌గా. సో, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి.